చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు అంటున్నారు మన రాకెట్ రాఘవ లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ ద టీమ్ చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ సూది. ఓ సారీ మర్చిపోయాను. డాక్టర్ సూది కడుపుల స్పెషలిస్ట్. అంటే కంగారు పడకండి, స్టమక్ ప్రాబ్లమ్స్ ఏముంటే చూస్తాను అంతే. చాలా మంది లేడీస్ అపార్థం చేసుకుని నా దగ్గరికి రావడం మానేస్తున్నారు. ఇక డ్యూటీ మొదలు పెట్టుకోవాలి. హాస్పిటల్ ఇప్పుడే ఓపెన్ చేశాను కాబట్టి దూది దూది కంగారు పడకండి. దూది అంటే నా నర్సు, దాని పేరు దూర్వాసన దివ్య. ఒసే దూది. అబ్బా మీరు ఊరికే దూది దూది అనకండి, నాకు సూదులు గుచ్చుకున్నట్టుంది. ఏమైంది? కొత్త హిల్స్ అండి. అబ్బా వద్దమ్మా ప్లీజ్, కొత్త హీల్స్ వద్దమ్మా. ఎందుకంటే బజార్లోని పిచ్చి పిచ్చి హీల్స్ అవి అమ్మేస్తున్నారు. అవి వేసుకుని కాళ్ళు మణిపోయి చూడు. ఆ షో ఏదో వస్తుంది జబర్దస్త్ అని, ఆ షోలో ఆ పిల్లలు ఉంటుంది ఎవరు రేష్మి. ఇలాగే రోజుకు 10 సార్లు పడుతుంది, ఎవరితో చెప్పుకోలేదు. ఏముంటే స్టైల్ ఉంటుంది, కుంటుంది నడుస్తూ. వద్దమ్మా నా మాట విని అవేమొద్దు. ఇగో ఒక 1000 రూపాయలు వేసుకుని చెప్పులు మార్కెట్కి వెళ్ళి కొనుక్కో. మీరు జీతం ఇచ్చి 6 నెలలు అవుతుంది. అబ్బా అబ్బా కాదండి, జీతం ఇవ్వమని చెప్తున్నా. నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్తున్నాను. లేదంటే నువ్వు ఎక్కడ ఏ చింతల బస్తీకో తొమ్మల బస్తీకి వెళ్ళి కుట్టించుకొని 150 ఇచ్చి 10 ఏళ్ళ పాటు అలాగే ఉంటాయి, మెత్తగా ఉంటాయి, సూపర్ గా ఉంటాయి. నా మాట విను, అలాంటివి వాడితే ఒట్టయ్యి ఒట్టు 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 ఒట్టు. సరేలే, పేషెంట్స్ ఎవరిని వచ్చారో మొప్పిలు. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు. డాక్టర్ గారు నమస్కారం అండి. ఏంటి ప్రాబ్లం? కడుపులో నొప్పి అండి. ఎప్పటి నుంచి? రాత్రి నుండి అండి. రాత్రి ఏం తిన్నారు? పానీపూరి అండి. అబ్బా వద్దండి. ఏమైంది సార్? ప్లీజ్ సార్, పానీపూరి తినొద్దండి. ఏమైంది సార్? జాలి చూపిస్తున్నాం అండి. అసలు పానీపూరీలు అవి తినొద్దు. స్కూల్ దగ్గరికి లాక్కొని చెప్తాను వెళ్ళారండి. ఏంటంటే బజార్లో ఇవాళ రేపు ఎవరు ఆ నీళ్ళు మంచి వాటర్ లేదండి. ఈ కుళాయి నీళ్ళు ఆ రోడ్డు మీద ఆ తొట్టులో వేసేస్తారు, చేతులు వేసి. మీరు అలాంటివి ఏం వాడొద్దు ప్లీజ్. ఇగో మీరు వాడను పానీపూరి తిన్నంటే నేను మందులు రాస్తాను. ఈ రోజు వాడలేండి. ఒట్టు 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 ఒట్టు. సరే, మీరు మాత్రం మీరు అవి వాడకూడదా? మళ్ళీ ఇగో మీకు మందులు రాస్తాను, రాసి మళ్ళీ మీరు నాకు యాంటీబయాటిక్ రాయండి. అబ్బా యాంటీబయాటిక్ రాయండి. వద్దండి, యాంటీబయాటిక్లు వద్దండి. ఇగో ఇవాళ రేపు అందరూ పెద్దానికి అయిన దానికి కాని దానికి కూడా యాంటీబయాటిక్స్ రాసేస్తున్నారు. వద్దండి, ఈ రోజు యాంటీబయాటిక్ రాస్తానా వైరస్ చచ్చిపోతుంది, రేపు రాస్తానా చచ్చిపోతుంది, ఎల్లుండి రాస్తానా చచ్చిపోతుంది. లేదండి, అలవాటు పడిపోతుంది. అందుకని నా మాట విని మీరు యాంటీబయాటిక్స్ వాడనని చెప్పి నాకు మాట ఇవ్వండి. ఒట్టు 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 ఒట్టేయించుకుంటున్నా, మసాజ్ చేయించుకుంటున్నా. సారీ అండి, ఓదారుస్తున్నాను. ఒట్టు చెప్పు, ప్రామిస్ తీసుకుంటున్నాను అంతే. ఇదిగో మీకు మందు రాసేస్తాను, మీకు తగ్గిపోతుంది, అంతా తగ్గిపోతుంది 2 రోజుల్లోని. మీరు ఏం చేయాలంటే వాడాక మళ్ళీ నా దగ్గరకు వచ్చి కనబడి మీరు ఫోన్ నాకు చెప్పాలి. మీరు నేను ఫోన్ చేస్తానండి. వద్దండి. అబ్బా ఏమైందండి? ఫోన్ చేస్తానండి. వద్దండి, నా మాట వినండి. ఈ మధ్య ఈ చైనా ఫోన్లని, జపాన్ ఫోన్లు, ఈ ఫోన్లు, ఆ ఫోన్లు వస్తున్నాయా, దాన్ని మీరు వాడతారు, చెవికి అటాక్ అవుతుంది, బ్రెయిన్ లో ట్యూమర్ వస్తుందండి. వద్దండి, నా మాట విని మీరు ఫోన్లు వాడొద్దండి. డైరెక్ట్ గా వచ్చేయండి నా దగ్గరికి. మీరు ఎక్కడ ఉంటారు? నేను కుక్కట్పల్లిలో ఉంటాను. నేను తెలిసిన 30 కిలోమీటర్లే కదా. ప్లీజ్ సార్, నా దగ్గరకు వచ్చి చెప్పండి, కనబడండి. ఇలా నిలబడి దర్జాగా ఉంటుంది. డాక్టర్ గారు నేను క్యాబ్ లో వచ్చి చెప్తాను. వద్దండి, అంటే క్యాబుల వాళ్ళు ఈ మధ్య మంచి వాళ్ళు కాదండి. క్యాబ్ లో మీరు ఎక్కాక డోర్లు అన్ని లాక్ చేస్తాడా, ఎక్కడో ఊరావతలకు తీసుకెళ్తాడు వాడు. నేను మొగాను కదండి. వాడు అలా అనుకోవాలి కదండి. అందుకని చెప్పి మీరు నా మాట విని క్యాబ్ లో ఎక్కొద్దండి. బస్సు ఎక్కి ఒక 5 రూపాయలు ఇవ్వండి, టికెట్ ఇస్తాడు. దర్జాగా నా దగ్గరకు వచ్చి డాక్టర్ గారు ఐఎమ్ ఓకే అని నాకు చెప్పి వెళ్ళండి. ఇగో మందులు రాస్తున్నాను, మీరు మందులు వాడాలి. మళ్ళీ నాకు మందులు వాడాక మీరు కనబడాలి. ఓకేనండి? పేషెంట్లు ఎవరు ఉన్నారా? ఎవరు లేరా? ఇగో ఇంకేంటి కబుర్లు?
అదేనండి మందులు వాడతాను. అప్పుడప్పుడు మీరు వాకింగ్ లో కూడా చేస్తుండాలండి. వాకింగ్ అంటే మీరు ఇలా ఈ పునుగులు మైసూరు బజ్జీలు తినకూడదు. మరి పొద్దున్నే విజయవాడలో బయలుదేరండి, మధ్యాహ్నానికి మీరు హైదరాబాద్ వచ్చేస్తారు. వాకింగ్ లో లేకపోతే అలా బొంబాయికి వెళ్ళండి, సరదాగా పనులు ఉంటాయి, టైం పాస్ ఉంటుంది, వాకింగ్ చెయ్యండి. ఇంకేం చేస్తుంటారు? సాయంత్రం పూట కూర్చోండి సార్, ఎదురుగానే హెల్త్ ఇంపార్టెంట్. సాయంత్రం పూట ఏం చేస్తుంటారు? సాయంత్రం పూట మామూలుగా ఏదో బజ్జీలు అయి తింటుంటానండి. వద్దండి. ఎందుకండి? ఇప్పుడే కదా చెప్తాను. సరే వెళ్ళండి. మీరు ఎక్కువైపోతుంది, ఎక్కువైపోతుంది, వెళ్ళిపోండి. నెక్స్ట్ రాము. ఏంటి అలా వెళ్ళిపోతున్నారండి? తను అలానే పిలిచింది కదా. ఏదో మీ పేషెంట్లతో ఫ్రెండ్షిప్ ఉంటాం అంతే, మీరు దాన్ని అడ్వాన్స్ గా తీసుకోవద్దు. ఏంటి ప్రాబ్లం? కడుపులో నొప్పి డాక్టర్ గారు. ఏం చేస్తున్నారండి? ఓదారుస్తున్నాం అండి. రాత్రి ఏం తిన్నారు? రాత్రి పిడత కింద పప్పు తిన్నాను అండి. ప్లీజ్ అండి నా మాట ఇగో, ఇవాళ రేపు మీరు పిడత కింద పప్పులు బయట ఏమి తినొద్దండి. ఎందుకంటే ఆ పిడతలు అవి సరైన వాడరండి. ఎక్కడో శ్మశానంలో పగిలిపోయిన పిడతలు అవన్నీ తీసుకొచ్చి వాడేస్తుంటారు. మర్మరాలు కూడా శవాల మీద జల్లి అవి తీసుకొస్తారండి. మీరు తినొద్దండి మీరు, ప్లీజ్. ఇగో మీరు తిన్నంటేనే మందులు రాస్తాను. తిన్ను ఒట్టు. అలా ఒట్టేయకూడదు. సర్లేండి, మందులు రాస్తాను, మీరు జాగ్రత్తగా వాడి కనిపించాలి మీరు నాకు. కనిపిస్తాను. బయటకెళ్ళు. ఇదిగో ఈ మందులు జాగ్రత్తగా వాడరండి మీరు. మొత్తం వాడనా? మొత్తం వాడాలండి. వెళ్ళి రండి. అబ్బా తీసుకెళ్ళి బయటికి తీసుకెళ్ళి. నెక్స్ట్ పేషెంట్. ఏంటండి ప్రాబ్లం? డైటింగ్ చేస్తున్నానండి, అసలు అరగట్లేదు తిన్నది. అసలు అరగట్లేదా? అజిర్తండి. కూర్చొని చెప్తాను. మీరు ఏం తింటుంటారు మీరు డైటింగ్? పొద్దున్నే అండి డజన్ కోడిగుడ్డు తింటానండి, డజన్ ఇడ్లీలు తింటానండి. లంచ్ కు ముందండి ఖాళీగా ఉండకుండా ఫ్రూట్స్ తింటానండి. ఒక కిలో అరటిపండు, బుట్టడి యాపిల్ తింటానండి. మళ్ళీ లంచ్ కి వచ్చేసరికి 2 ఫ్యామిలీ ప్యాకులు తింటానండి. మళ్ళీ ఫ్యామిలీ ప్యాక్ అయిపోయాక మళ్ళీ స్నాక్స్ అండి ఒక 20 సమోసాలు తింటాను. 20 సమోసాల తర్వాత మళ్ళీ రాత్రి పూటకి భోజనం చేస్తామండి. మీకు తెలుసు కదండి. అబ్బా వద్దండి, నా మాట వినండి ప్లీజ్. మీకు ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? డైటింగ్లు కాదండి, ఈటింగ్లు అంటారండి వాటిని. ప్లీజ్ నా మాట వినేసి మీరు అవన్నీ ఏం తినొద్దండి. గో నా మాట విని మీరు పొద్దున్నే నీళ్లు తాగండి, మధ్యాహ్నం నీళ్లు తాగండి, సాయంత్రం నీళ్లు తాగండి, రాత్రి నీళ్లు తాగండి. నెల రోజుల్లో మీరు ఇలా అయిపోతారు, ఇలా అయిపోతారు. నా మాట విని మీరు మానేసేయాలి. మీకు మందులు రాస్తాను, మందులు కూడా ఏం అక్కర్లేదు, నేను భరోసా ఇస్తున్నాను కదా. వెరీ గుడ్. మీరు వెళ్ళిపోయి నీళ్లు తాగేస్తూ ఆ పనిలో ఉండాలి మీరు అంతే. నీళ్ళు తాగుతానండి. అబ్బా వెళ్ళండి. నెక్స్ట్ ఎవరన్నా వచ్చారా? వస్తున్నారండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏమైందండి? కడుపులో మరీ ఎక్కువ అయిపోయిందండి, గ్యాస్ తంతుందండి. గ్యాస్ అనేస్తుందా మీకు? నాకు కూడా సేమ్ గ్యాస్ తన్నేస్తుంది సార్. పొద్దున్న ఏం తిన్నారు? పునుగులు తిన్నానండి. మైసూర్ బజ్జీలు తిన్నాను సార్. అబ్బా డాక్టర్ గారు ఏమైందండి? ఏమైంది సార్? సార్ డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు ఏమైంది సార్? డాక్టర్ గారు ఏమైంది సార్? చెప్పండి సార్. పొట్టలో గ్యాస్ బాగా తన్నేస్తుంది సార్ నాకు కూడా. వాడి బజ్జీలు పులుగులు తినొద్దని చెప్పాడు, అయినా వాడు నా మాట వెళ్ళలేదు తూది. అమ్మా వాడికి ఎలా చెప్తే వింటారే. అమ్మా సార్ 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 నేను ఒక ఉపాయం చెప్తా. పాత రోజుల్లోకి వెళ్ళండి. డాక్టర్ గారు నీళ్ళు తాగమన్నారండి కదా, నీళ్ళు తాగుతున్నానండి. పొద్దున టిఫిన్ చేయకుండా నీళ్ళు తాగుతున్నాను, మళ్ళీ లంచ్ తర్వాత నీళ్ళు తాగుతున్నాను, మళ్ళీ డిన్నర్ తర్వాత కూడా నీళ్ళు తాగుతున్నానండి. వీడు పేషెంట్ అంటే నీళ్ళు తాగమని చెప్పాను, తాగుతున్నాడు. నీ మొహం, వాడు అన్ని తిన్న తర్వాత తాగుతున్నాడంట. అవునండి, మీరు చెప్పారు కదండి నీళ్ళు తాగమని. సార్ ఓ పని చేద్దాం సార్, పాత రోజుల్లోకి వెళ్ళండి. ఒక్కసారి ఊహించుకోండి. వచ్చిందా? వచ్చింది. వచ్చిందా? వచ్చేసింది. వచ్చేసింది. వీళ్ళకి మామూలుగా చెప్తే వినరా, ఇలాగా ఇలాగా ఇలా చెప్తే వింటారు. ఏంటి సార్ అది? ఏంట్రా నీ ప్రాబ్లం? పునుగులు తిన్నాను సార్, గ్యాస్ బాగా తన్నేస్తుంది సార్. గ్యాస్ కాదురా,
కొడుతుంటే నువ్వు వరుస్తావేంట్రా? నన్ను కొడతారేమో అని. ఎలా కొడతానరా? నీ చుట్టుకొలత కిలోమీటర్ ఉందిరా. కిలోమీటర్ రేయ్, మళ్ళీ ఇక్కడ కనిపించారంటే నరికి నరికి బాబోయ్ బాబోయ్ రిలాక్స్ రిలాక్స్. ఏ పిడత కింద పప్పే, పిడత కింద పప్పే. డాక్టర్ గారు పిడత కింద పప్పు. అబ్బా వద్దండి. తీసుకోండి సార్, 2 రూపాయలే. 2 రూపాయలు పిడత కింద పప్పు తినే అందరూ పోతారు రా. నాశనం అయిపోతారు, పోతారు. తింటావా పిడత కింద పప్పు? అబ్బా అబ్బో మరి అని సీతాకోక జీలకర్ర పిలిచావు పెడితే భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో రక్షకుడో రక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో. సో ఈ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో అబ్బో చూద్దాం. రోజా గారు. అబ్బా విడు 6 అడుగుల బుల్లెట్టు. వెరైటీగా ఉంది. ఒట్టేయండి ప్లీజ్, ఇక్కడ ఒట్టేయండి, అక్కడ ఒట్టేయండి అంటే నవ్వు వచ్చింది. అండ్ మీ దూది కూడా చాలా సెక్సీగా ఉంది పక్కన. బాగుంది. నాకు బాబు సార్ యాద ఇన్స్పిరేషన్ రాఘవా. అబ్బా వద్దు రాఘవా, నువ్వు వెళ్ళు, పొద్దున లేకు. చాలా చాలా బాగుంది.